మనకు కంప్లీట్‌గా నిన్న, ఈరోజు ఐఫోన్ సాఫ్ట్‌వేర్ గురించి అయితే డిస్కస్ చేసాం కంప్లీట్‌గా. అంటే సాఫ్ట్‌వేర్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది? అంటే ఎలా అంటే అసలు మనం స్టార్ట్ చేసింది జీరో. అసలు బేసిక్ నాలెడ్జ్ అయితే ఎవరికీ లేదు. అసలు లేదు. కొందరైతే వాడుతున్నారు ఐఫోన్స్. కానీ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ గానీ అసలు ఏంటి? సిమ్ లాక్స్ అంటే ఏంటి? నెట్వర్క్ లాక్స్ అంటే ఏంటి? క్లౌడ్స్ ఎలా ఉంటాయి? అసలు పొజిషన్ ఏంటి? ఓపెన్ మెనూవా, పాస్‌కోడా, డిజేబులా, క్లౌడ్ లాకా, లేకపోతే అలో మోడా, అసలు మోడ్ ఏముంది, అసలు దీనికి అసలు నెట్వర్క్ లాక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా జీరో నాలెడ్జ్. ఇప్పుడు బీ ప్రాక్టికల్గా నిన్న ఈరోజు జరిగిన క్లాసెస్లో మ్యాక్సిమం మీ అందరికీ కూడా కంప్లీట్గా ఒక అన్లాక్ టూల్లోని ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది, మిగతా ఫర్దర్ టూల్స్ వచ్చేటప్పటికి ఎంతవరకు సపోర్ట్స్ ఉంటాయి, ప్రతిదీ మనం ప్రాక్టికల్గా చూపించాను. అలాగే మీ అందరితో కూడా చేయించడం జరిగింది. ఎంతవరకు అర్థమైంది? అర్థం అవ్వడం అంటే బాగా అర్థం అవ్వడంటే డివైజెస్ పట్టుకొని చేశారు కదా. ఈ డివైజెస్ అన్నీ మీరే చేసినవి కదా. కంప్లీట్గా డివైజెస్ అయితే ఒకవేళ క్లౌడ్లో వస్తే విత్ నెట్వర్క్ ఎలా చేయాలి, వితౌట్ నెట్వర్క్స్ ఎలా చేయాలి, కంప్లీట్గా అయితే మీకు అర్థమైంది. జస్ట్ బీ ప్రాక్టికల్ అంటే తర్వాత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని కాకుండా మీలో చాలామంది కూడా ప్రాక్టీస్ కూడా చేశారు. వాళ్ళు చేసినప్పుడు మీకు అర్థమైంది అసలు డిఎఫ్ఈ మోడ్ అంటే ఏంటి, రికవరీ మోడ్ ఎందుకు చేస్తాము, అసలు డిఎఫ్ఈ మోడ్లో ఎందుకు కనెక్ట్ చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, విత్ డేటా, వితౌట్ డేటా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే మీరు ప్రాక్టికల్గా చూశారు. ప్రీవియస్ అయితే జీరో నాలెడ్జ్ అందరికీ. అలాగే అన్లాక్ టూల్ వచ్చేటప్పటికి మనం ప్రతిదీ డిస్కస్ చేసాము. అన్లాక్ టూల్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫంక్షన్ అంటే అన్లాక్ టూల్ ఈ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి యాపిల్లో ఉన్నప్పుడు ఈ ఫంక్షన్లో మనకి ఏం ఉపయోగపడుతుంది, అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్కోడ్ అనేది ఎందుకు చేస్తాము, అలో స్క్రీన్లో ఎలాంటి డివైజెస్ బైపాస్ చేస్తాము, ఇక్కడికి వచ్చేటప్పటికి ర్యామ్ డిస్క్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్ అంటే మీరు యూట్యూబ్లో దొరికిన మన తెలుగు కంటెంట్లోని అంత నీట్గా ఏముండదు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు రీడ్ ఐఓఎస్కి ఎలా కనెక్ట్ చేయాలి, డౌన్లోడ్ ఆప్షన్ ఎలా చూస్తాము, ఈ డివైజెస్కి అన్నీ కూడా లోడర్స్ మీరే కదా డౌన్లోడ్ చేశారు. అంటే జీరో కన్ఫ్యూజన్. అసలు ప్రీవియస్ జీరో నాలెడ్జ్, ఇప్పుడైతే కన్ఫ్యూజ్ లేకుండా చేయగలరు కదా. ఏ డివైజ్ అయినా చేయగలరు కదా. ఎటువంటిదైనా ఆ డివైజెస్ అయితే మిగతా వాళ్ళు ఎవరైనా చేయగలిగినా, నేను చేయగలిగినా మీరు చేయగలుగుతారు. అంటే కంప్లీట్గా అర్థమైందా? అంటే ఈ ఆప్షన్ బ్యాకప్ ఎందుకు తీస్తాము, అసలు రీస్టోర్ బ్యాకప్ ఎందుకు ఇచ్చాడు, ఇది డిజేబుల్ ఎందుకు వచ్చింది, ఈ కిందకు వచ్చేటప్పటికి మిగతావి అలో మోడ్స్లో కూడా వచ్చేటప్పటికి ఈ మోడ్ ఆప్షన్ గెట్ యాక్టివేషన్ ఎందుకు వాడతాము, ఈ బైపాస్ ఎలో ఎందుకు వాడతారు, దాంతోపాటు ప్రాక్సీ అంటే ఓపెన్ మెనూస్, ఇవన్నీ కూడా కంప్లీట్గా అయితే ఇదంతా కవర్ చేసాం కదా. కవర్ చేయడంతో పాటు ప్రాక్టికల్గా మీకు చూపించాం. అంటే మన అకాడమీలో ఏది జరిగినా కంప్లీట్గా ప్రాక్టికల్, అంటే ఏదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోకుండా నేను చెప్పింది మీకు ప్రాక్టికల్గా చూపించి మీ చేత కూడా ప్రాక్టీస్ చేయించారా. కంప్లీట్గా ప్రాక్టికల్ చేసినప్పుడు ఎలా ఉంది? ఈ డివైస్ ఎవరు చేశారు? ఇది అలో మోడ్లో వచ్చింది అంతే కదా. నువ్వు కంప్లీట్గా చెక్ చేసావు. ప్రీవియస్ నేను చెప్పిన ఏదైతే లెసన్ ఉందో నీకు అర్థమయ్యి అంటే ప్రీవియస్ ఏదైనా షాప్లో పనిచేసావా, సాఫ్ట్వేర్ ఏదైనా చేసావా, ప్రీవియస్ ఏదైనా నాలెడ్జ్ ఉంది? ప్రీవియస్ ఏ నాలెడ్జ్ లేదు. కాంబోలో చేసేవాడిని, సాఫ్ట్వేర్ వరకు ఏం తెలియదు నాకు. ఓకే. మొత్తం ఐఫోన్ ఒక 2 days క్లాస్లో మొత్తం అంతా కవర్ చేశారు. ఇది బైపాస్ నువ్వే కదా చేసావు? బైపాస్ నేను చేశాను. విత్ నెట్వర్క్ తోటి ఇవి ఎవరెవరు చేశారు? ఇవి మీరు చేశారు. ఒక డివైజ్ మీరు చేశారు. అంటే మీలో ఎవరికైనా ఈ డివైజెస్ మళ్ళీ చేయాలని ఉందా? ఏమైనా డివైజెస్ కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం అవ్వలేదా? కంప్లీట్గా కాన్సెప్ట్ అయితే అర్థమైంది. అంటే రియల్గా ఇప్పుడు ఈ నాలెడ్జ్ అన్నది కామన్గా నేనైనా ఎవ్రీడే అనేది నేను కూడా ఇదే అప్లికబుల్ చేస్తాను. అంటే ఈ ప్యాటర్న్ అనేది నేను ఫాలో అవడానికి కారణం ఏంటంటే ఈ ప్యాటర్న్లోనే సక్సెస్ వస్తుంది కంప్లీట్గా. మీరు రేపు ఒక రోజు మీరు షాప్స్ రన్ చేసినా, లేకపోతే మీరు ఎక్కడైనా వర్క్ చేసినా, రియల్ సర్వీస్ ఇవ్వాలి అంటే రియల్గా మేము ఎప్పుడు కూడా వర్క్ చేస్తాం కనుక ఒక వెర్షన్ మారిన తర్వాత ఒక రిపేర్ టెక్నాలజీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది. కానీ ఈజీగా మనం అడాప్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ తోటి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్న చిన్న చిన్న మార్పులు అంతే కదా. ఇప్పుడు అప్డేట్లో ఏమొచ్చా ఆ మార్పులు అడాప్ట్ చేసుకుంటాం. ఇవి బిగ్ ప్రాక్టికల్గా చేసినప్పుడు ఎవరికైనా డౌట్స్ వచ్చాయా? నేను చెప్పిన దానికి ఇక్కడికి వేరియేషన్ వచ్చిందా? ఏమైనా వేరియేషన్ అయితే జీరో. మీరు రియల్గా కస్టమర్కి సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఎందుకంటే అది రియల్ టైంలో మనం చేస్తాము, అది రియల్ టైంలో
ప్రతి ఒక్కరికి వచ్చే ఎక్స్పీరియన్స్, అంతే కదా. ఇది ఇదే ప్యాటర్ను, అంటే ఇదే ప్యాటర్ను మీరు రేపు ఒకరోజు సర్వీస్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, లేకపోతే రియల్ సర్వీస్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏది ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి. మొబైల్కి ఏ ఇష్యూస్ ఉన్నదో మనకు ఐడియా ఉండాలి. థర్డ్ వన్, మనం 100% డామేజ్ చేయకుండా చేయాలంటే ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి, అంతే కదా. ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి మళ్ళీ అంటే ఫ్రెష్గా ఆలకించారు కనుక చిన్న తడబడ్డారు, కానీ ఒక డివైజ్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే 100% మీరు చేసేస్తారు. మీ కాన్సెప్ట్ అర్థమైపోద్ది. ఏదో యూట్యూబ్ చూసి స్టెప్ బై స్టెప్ చేసే ముందులు అసలు ఇది ఎందుకు చేయాలి, PWM DFE ఎందుకు చేస్తున్నాము, బూట్ ర్యామ్ డిస్క్ ఎందుకు చేస్తున్నాం, ఈ లోడర్స్ ఏంటి, ఈ లోడర్స్ నిజంగా దీనికి సపోర్ట్ ఉందా లేదా, కంప్లీట్గా అర్థమైంది కదా. అర్థమైందా లేదా? నిన్నటి వరకు ఏమీ కూడా జీరో నాలెడ్జ్, అంతే కదా. సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ప్రాపర్ గైడెన్స్, అంటే రియల్గా వచ్చినప్పుడు రియల్ ప్రాక్టీస్ చేసినప్పుడు 100% ప్రతి ఒక్కరికి క్లియర్గా వస్తుంది, ఓకే కదా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి ఈ డివైస్ రిలేటెడ్ ఏమైనా? అప్డేట్ ఎలా చేయాలి, వితౌట్ డేటా లాస్ ఎలా చేయాలి, ఎప్పుడు అప్డేట్ చేయాలి, ఎప్పుడు డేటాతో చేయాలి, ప్రతి ఒక్కటి మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని డివైజెస్ వచ్చాయి, ఫర్ సపోజ్ ఈ డివైజ్ లోపల ఏదో 12 ఉంది, మన దగ్గర లోడర్ లేదు. అలాంటప్పుడు వితౌట్ డేటా లాసే కదా అప్డేట్ చేసుకుంటాం, వితౌట్ డేటా లాస్ అప్డేట్ చేసుకుంటాం. అప్పుడే దీని నుంచి ఏదైనా మనం తీయగలం. మనకి నీడ్ బట్టి అప్డేట్ చేసుకుంటాం, నీడ్ బట్టి అరేంజ్ చేసుకుంటాం. అది కాన్సెప్ట్. ఏంటంటే మనకి ఎప్పుడు ఏది రియల్ సర్వీస్లో ఉపయోగపడుతుందో ఇది. ఈ నాలెడ్జ్తో 100% సర్వీస్ ఇవ్వగలుగుతారు కదా, సాఫ్ట్వేర్ ఇవ్వగలుగుతారు కదా, ఇవ్వలేరా? ఇంకా అదే ప్రోటోకాల్. అంతకంటే నేను చేసినా మీరు చేసినా ఒకటే. మర్చిపోకుండా 1-2 సార్లు వీడియోస్ చూడాలి, 1-2 సార్లు పుస్తకం కూడా తీయాలి. ఒక్కొక్కసారి 1-2 సార్లు చేస్తే ఇంకా ఏది లేదు. దెర్ ఈజ్ నో రాకెట్ సైన్స్. చాలా వరకును సాఫ్ట్వేర్ ఎందుకు ముట్టుకోరంటే ఈ లాజిక్ ఏదో అర్థం అవ్వక ఏమైపోద్దో ఏం జరుగుతుందో అంటే మనం తప్పు చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్?